వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ రోజు క్లాస్లో మనం సెకండ్ సెమ్ స్కిల్ పేపర్లో సెకండ్ యూనిట్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. 5 minutes స్కిప్ చేయొద్దు, జాగ్రత్తగా విను. 10 మార్కులు నీ చేతిలో ఉంటాయి, ఓకేనా? స్కిప్ చేయొద్దు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద 7 P's ఆఫ్ సర్వీస్ మార్కెటింగ్? అసలు ఈ సర్వీసింగ్ మార్కెటింగ్లో ఉన్న 7 P'లు ఏంటి అని అన్నాడు. ఫస్ట్ P ప్రొడక్ట్. ఆల్రెడీ దీని గురించి మనం 5 మార్క్స్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసాం. ఓకే, ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చూడండి. ప్రోడక్ట్, కంపెనీ ఇచ్చే ప్రోడక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ సర్వీస్ మార్కెటింగ్ చేయాలంటే ఫస్ట్ పిఎన్టీ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ అనేది దాని యొక్క ప్యాకేజింగ్, అందులో అసలు నువ్వు ఈ ప్రోడక్ట్ గురించి ఏది చెప్పాలనుకుంటున్నావు, అదేవిధంగా అవతల వాడి నీడ్ ఏంటి, అవతల వాడి అవసరం ఏంటి, అవన్నీ తెలుసుకుని ప్రోడక్ట్ని నువ్వు తయారు చేయాలా. ఇది ఫస్ట్ పాయింట్. సో దీనికోసం ఈ సోదంతా ఇక్కడ రాసా, ఓకేనా? ఇదంతా కలిపిన అదే వస్తుంది. ఓకే, రెండోది ప్రైస్. ఖచ్చితంగా డిస్కౌంట్ చెప్పి పెడుతుండాలి. ప్రైసింగ్ స్ట్రాటజీస్ అనేది కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. థర్డ్ ప్లేస్. నువ్వు పెట్టే బిజినెస్ అనేది అందరికీ అందుబాటులో ఉండే ప్లేస్లో పెట్టుకోవాలి, ఓకేనా? లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. నాలుగోది ప్రమోషన్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ప్రమోషన్స్ని వాడతాం. నీ బ్రాండ్ గురించి నువ్వు యూట్యూబ్లో యాడ్లు వేసుకుంటావో, ఇన్స్టాలో యాడ్లు వేసుకుంటావో, ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి, ఓకే? సో అందులో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ యొక్క పేర్లు ఇచ్చాడు. కంటెస్ట్స్, లైవ్ స్ట్రీమ్స్, ఎండోర్స్మెంట్స్, సోషల్ మీడియా మార్కెటింగ్. సో ఇవి. ఐదోది పీపుల్. ఏం చేయాలంటే దిస్ రిఫర్స్ టు ద పీపుల్ హూ వర్క్ ఫర్ ద కంపెనీ ఇన్ కస్టమర్ ఫేసింగ్ రోల్స్. దిస్ పీపుల్ కెన్ ఎఫెక్ట్ ఏ కస్టమర్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఖచ్చితంగా అవతల కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోవాలి నీ ప్రోడక్ట్ మీద. అప్పుడే నీ ప్రోడక్ట్ ఎక్కువ రోజులు నడుస్తుంది. యాజ్ మచ్ యాజ్ ద సర్వీస్ దే ప్రొవైడ్, బికాస్ కస్టమర్స్ అసోసియేట్ సర్వీసెస్ విత్ ద పీపుల్ హూ డెలివర్ దెమ్. సో ఆ ఏదైతే ప్రోడక్ట్ ఉందో డెలివరీ చేసేవాడు కూడా కరెక్ట్గా ఉండాలి అని చెప్తూ వచ్చాడు. సో నెక్స్ట్ పాయింట్, ఆరోది ప్రాసెస్. బిజినెస్ ట్రైన్ దేర్ స్టాఫ్ మెంబర్స్ టు పర్ఫార్మ్ సర్వీస్ యూజింగ్ సెట్ ప్రాసెస్. కొంత ప్రాసెస్ అనేది చెప్పాలి. ఆ మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది ప్రతిదీ కూడా తన స్టాఫ్ మెంబర్స్కి, ఈ బిజినెస్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ ప్రాసెస్ని మొత్తాన్ని వాళ్ళకి చెప్పాలి. అలాంటప్పుడు ఆడు మార్కెటింగ్ చేయడం ఈజీ అవుతుంది అని చెప్తూ వచ్చారు. ఫస్ట్ సింబల్స్ దట్ విజువలైజ్ ఈచ్ స్టెప్ ఆఫ్ ద ప్రాసెస్. ప్రతి స్టెప్ ఇలా జరుగుతుందిరా బాబు అని సింబల్స్తో చెప్తే అవతల వాడికి ఈజీగా ఉంటుంది. రెండవదిగా ఎక్కడ ఎప్పుడు నువ్వు యాక్షన్ తీసుకోవాలి, ఫ్లో చార్ట్స్ ఉపయోగించాలి, స్టెప్ ట్రాన్సిషన్స్ వాడాలి, రెగ్యులర్ రివిజన్ ప్రాసెస్ టు స్ట్రెంగ్థెన్ ఎగ్జిస్టింగ్ స్టెప్స్ అండ్ యాడ్ న్యూ వన్స్. రోజుకి నువ్వు రివిజన్ చేసుకుంటూ కొత్త పాయింట్లు తెలుసుకోవాలి. ఎవరైతే ఈ ప్రాసెస్లో ఉన్న కిందన ఉన్న స్టాఫ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ కోసం చెప్పాడు. నెక్స్ట్ ఫిజికల్ ఎవిడెన్స్. 7వ పాయింట్ ఏంటి? ఫిజికల్ ఎవిడెన్స్. అంటే నా దగ్గర ఎంతమంది పిల్లలు చదువుకున్నారు, ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేనే తీసుకో, నా దగ్గర ఇంతమంది పిల్లలు చదువుకున్నారు, ఎంతమంది పిల్లలు పాస్ అయ్యారు, ఇంత పర్సంటేజ్ నా ఛానల్కి వచ్చింది అని ఎవిడెన్స్ని చూపిస్తేనే కదా ఎక్కువ మంది పిల్లలు నా దగ్గరికి వస్తారు. అదే చెప్పాడు. ఈ ప్రోడక్ట్కి ఎంత రేటింగ్, ఫ్లిప్కార్ట్లో చూస్తాం కదా 4.5 రేటింగ్, 5 రేటింగ్ చూస్తాం కదా, అదే ఫిజికల్ ఎవిడెన్స్. కొన్నవాడి కింద ఫోటోలు పెడతాడు, రివ్యూలు రాస్తాడు. ఈ విధంగా ఫిజికల్ ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నాడు అంతే. సో ఇందులో కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. కంఫర్ట్స్ ఆఫ్ వెయిటింగ్ ఏరియా, the color scheme and decoration within the service provide quality, cleanliness of business, clothing staff members, the branding of any product they buy after your service. సో కస్టమర్ ఏదైనా నీ దగ్గరికి వచ్చాడు, వాడు ఖచ్చితంగా వెయిటింగ్ ఏరియా క్లీన్ నీట్గా ఉండాలి. ఇప్పుడు ఫోటోషాప్కి వెళ్ళావు, అది కూడా ఒక మార్కెటింగ్ అన్న. ఫోటో స్టూడియో కూడా బయట ఉన్న మా వెయిటింగ్ ఏరియా అనేది నీట్గా ఉండాలి. అక్కడ డెకరేషన్స్ అన్ని క్లియర్గా ఉండాలి. ఆ బిజినెస్ క్లీన్గా ఉండాలి. స్టాఫ్ మెంబర్స్ కూడా అలా క్లాతింగ్ అనేది బాగుండాలి. వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్కి ఒక యూనిక్ బ్రాండింగ్ ఉండాలి అని చెప్తున్నారు. అంతేరా, ఫస్ట్ క్వశ్చన్ ఇంతేరా. 4 నిమిషాలు జాగ్రత్త వింటే అయిపోయిందిరా. ఈ క్వశ్చన్ చిన్నది, ఇది 10 మార్క్స్కి ఎక్కువగా ఇవ్వడు. ఫస్ట్ క్వశ్చన్ మాత్రం 10 మార్క్స్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ క్వశ్చన్ ఒకసారి చూసేద్దాం. ప్రోడక్ట్ ప్లానింగ్ ప్రైసింగ్లో ఏ స్టెప్స్ని ఫాలో అవ్వాలి? ఫస్ట్ స్టెప్, ప్రాసెసింగ్ ఆఫ్ సెట్టింగ్ ప్రైసెస్. ఎవ్రీ ఆర్గనైజేషన్ ఫేస్ ఏ ప్రాబ్లమ్స్ ఆఫ్ సెట్టింగ్ ద ప్రైసెస్ ఆఫ్ ప్రోడక్ట్. ప్రతి బిజినెస్లో ఇదే మెయిన్ పాయింట్ అన్న. ఆ ప్రోడక్ట్కి నువ్వు ఎంత ప్రైస్ ఫిక్స్ చేయాలా దాని మీదే నీ యొక్క ఏదైతే నీ కంపెనీ యొక్క గ్రోత్ ఉందనేది డిపెండ్ అవుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ టు అటైన్ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ సాటిస్ఫై ద టార్గెట్ మార్కెట్. నువ్వు మార్కెట్లో నీ ప్రోడక్ట్ నమ్ముతావు, కానీ అతను కస్టమర్ సాటిస్ఫై అవుతుందా లేదో కూడా చూసుకోవాలి. అదేవిధంగా మార్కెటింగ్ డెసిషన్స్ ఎఫెక్ట్ ద ప్రైసెస్ ఆఫ్ ప్రొడక్ట్స్. నువ్వు తీసుకునే డెసిషన్స్ ప్రైస్ మీద ఎఫెక్ట్ చూపించకూడదు. అలా చూపిస్తే ఇబ్బంది పడతాం. ఓకే, కొన్ని స్టెప్స్ ఇచ్చాడు. ఫస్ట్ది సెట్టింగ్ ప్రైస్ ఆబ్జెక్టివ్స్. అంటే ఖచ్చితంగా మల్టిపుల్ ప్రైసింగ్ ఆబ్జెక్ట్స్ ఉండాలి. సర్వైవల్ ఇన్వాల్వ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ షార్ట్ టర్మ్ ప్రైస్. అంటే తక్కువ టర్మ్లో
లేదా ఒక ప్రోడక్ట్ని సేల్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం మనీ తగ్గిస్తాం. మనం ఎవ్రీ సండే ఆఫర్ పెడతాం కదా, సో అది. నెక్స్ట్ క్వాలిటీ బెటర్ క్వాలిటీ ఇవ్వాలా, వాడు ఇచ్చిన ప్రైస్కి ఇంకా 2 రేట్లు ఎక్కువ ఉన్నట్టే క్వాలిటీ ఇవ్వాలా అని చెప్తున్నాడు. క్వాలిటీని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేయాలా. నెక్స్ట్ ఎస్టిమేట్ ఇన్ ద ప్రొడక్ట్ డిమాండ్ని నువ్వు ఖచ్చితంగా ఎస్టిమేట్ చేయవలసి ఉంటుంది. సో ఇవన్నీ చేస్తేనే ఖచ్చితంగా నీ ప్రొడక్ట్ అనేది మార్కెటింగ్లోకి వెళ్తుంది. ప్రోడక్ట్ ప్రైసింగ్ కూడా ఇవన్నీ చూసుకొని చేయాలి. ఓకేనా? సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన యాప్లో అవైలబుల్ ఉంది. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీరు యాప్ ఓపెన్ చేయగానే రిజిస్టర్ అవ్వమంటుంది. మీ నెంబర్ మెయిల్తో లాగిన్ అయిపోయి రిజిస్టర్ అవ్వన్నా, లాగిన్ కాదు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయితేనే లాగిన్ అవుతుంది. రిజిస్టర్ అయిన వెంటనే ఇక్కడ మీకు సెకండ్ సెమిస్టర్ స్కిల్ పేపర్ కోర్సెస్ జస్ట్ ₹1 ఉంటాయి. అక్కడ నుంచి మీరు పీడిఎఫ్స్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? ఫ్రీగా ఇస్తే దాని వాల్యూ అని తెలియదని చెప్పి ₹1 పెట్టడం జరిగింది. సెకండ్ నుంచి స్కిల్ పేపర్స్ మీరు తీసుకోవచ్చు. ఇందులో వీడియో క్లాసులు ఉంటాయి, పీడిఎఫ్లు ఉంటాయి. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.